వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. గుంటూరు చేబ్రోల్ హనుమయ్య కంపెనీ గ్రౌండ్ నందు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ శ్రీ మనవ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ వాహనాల శకటాలను ప్రారంభించి మరియు కేక్ కటింగ్ చేసి అనంతరం ఈ కార్యక్రమం నుండి ఎన్టీఆర్ స్టేడియం మీదుగా లక్ష్మీపురం సిగ్నల్ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బోర్ల రామాంజనేయులు మాట్లాడుతూ రేపు జరగబోయే యావత్ తెలుగు ప్రజలందరూ పండుగగా జరుపుకునే మన ప్రియతమ యువనేత రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఒకరోజు ముందుగానే మన్నవ కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం ఎంతో అభినందనీయం. నారా లోకేష్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి వాహన శకటాల ద్వారా తీసుకెళ్లాలటువంటి సదుద్దేశం ఎంతో ఆనందకరం. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఇంటి ముందు ఒక సిమెంట్ రోడ్డు ఉందంటే అది నారా లోకేష్ గారి వల్లే. గత వైసీపీ పాలనలో ఆగమ్య గోచరంగా ఉన్నటువంటి యువతను ధైర్యాన్ని ఇచ్చి యువగళం ద్వారా మీ భవిష్యత్తును నేను అన్నగా ఉంటానని చెప్పిన ఓ ఉన్నతమైన వ్యక్తి మన లోకేష్. ఏ పార్టీ లేదన్నటువంటి క్యాడర్ను కోటికి పైగా సభ్యత్వాలు స్వీకరించి వారికి రథసారథిగా ఉంటూ వారి కుటుంబాలకు అండగా ఉంటూ అన్ని విధాలుగా ఆదుకుంటున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ అని తెలియజేశారు. ఈ రాష్ట్రంలో వైసీపీ పాలనలో అగమ్య గోచరంగా ఉన్నటువంటి యువతకు ధైర్యాన్ని ఇచ్చి ఒక మనోధైర్యాన్ని నింపి యువగళం ద్వారా మీ భవిష్యత్తుకు నేను అండగా ఉంటానని చెప్పినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ఏ పార్టీకి లేనటువంటి క్యాడర్ని కోటి పైగా సభ్యత్వాన్ని స్వీకరించి వారికి రథసారథిగా ఉంటూ వారి కుటుంబాలకు అండగా ఉంటూ అన్ని విధాలుగా ఆదుకుంటున్నటువంటి హృదయం ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ఇలా చెప్పాలంటే చాలా అంశాలు ఆయన గురించి చెప్పచ్చు. ఆయన ఒక తెరిచిన పుస్తకం. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యంలో ఎమర్జ్డ్ అయినటువంటి లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తుల్ని జాబితా తయారు చేస్తే, అంటే రాజకీయంగా ఎమర్జ్ అయ్యేటటువంటి లీడర్షిప్ని ఎంత తొందరగా తీసుకోగలిగినటువంటి వ్యక్తుల జాబితాలో నారా లోకేష్ బాబు మొట్టమొదటిగా ఉండడం ప్రపంచం మొత్తం కూడా నారా లోకేష్ బాబు గారి వైపు చూస్తుంది. అంటే అతి స్వల్ప కాలంలోనే ఒక పార్టీలో ఒక ఎమర్జ్డ్ లీడర్గా ఎదగడమే కాకుండా ఆ లీడర్షిప్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో, కష్టానికి ఎలా ఫలితాలు ఉంటాయో, ఒక పనిని ఆయన నోటి నుంచి ఏదైనా మాట వచ్చిందంటే ఆ మాటని నిలబెట్టుకోవడానికి 6 నిమిషాలు ఎలా కష్టపడతారో, 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం అన్నది ప్రజాస్వామ్యం ఏర్పడినప్పటి నుంచి ఏ నాయకుడు కూడా సాహసం చేయనటువంటి ఒక వినూతనమైనటువంటి కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని దేశాల్లో తిరుగుతూ తనకున్నటువంటి టెక్నాలజీని జోడించి తనకున్నటువంటి అపూర్వమైనటువంటి జ్ఞాన పరిధిని అక్కడ జోడించి వాళ్ళని మెప్పించి ఈ రాష్ట్రానికి లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తెప్పించడమే కాకుండా వచ్చే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత 20 లక్షలు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆయన యొక్క చాతుర్యానికి, ఆయన యొక్క పనితనానికి నిదర్శనంగా అలాంటి మహానుభావుడు మా పార్టీకి భావితరానికి నాయకుడిగా ఎదుగుతున్నాడు. ఆయన మాకు స్ఫూర్తిదాయకం. అలాంటి నాయకుని యొక్క మనోభావాలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం మా అందరి బాధ్యతగా గుర్తెరిగి ఈ కార్యక్రమం